హలో ఎవ్రీవన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. ఈరోజు నేను చాలా బేసిక్ లెవెల్ వార్మప్ చూపిస్తాను. ఇక్కడ ఏదైనా ఆసనాలు కానీ యాక్టివిటీ కానీ ఏదైనా మనం చేయాలంటే ఫస్ట్ మనకు బాడీ వామ్ అయి ఉండాలి. లేదంటే మనకి ఏం చేయడానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, బాడీ అనేజీగా ఉంటుంది అండ్ అంత కంఫర్ట్గా కూడా ఏం చేయలేమన్నమాట. సో బాడీని కొంచెం వామ్ చేస్తే మనం చేయడానికి కూడా చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది అన్నమాట. బాడీ అంతసేపు రెస్ట్లో ఉన్న బాడీ సడన్గా ఏదైనా ఒక ఆసనం యాక్టివిటీ చేయాలి అని అంటే కొంచెము సపోర్ట్ చేయదనమాట. సో దానికోసం మన బాడీని కొంచెం వార్మప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ మనం వార్మప్ చేయాలి అనేసి అంటే టాప్ టు బాటమ్ కానీ బాటమ్ టు టాప్ కానీ వార్మప్ చేయాలి బాడీని. మనకు ఒక సీక్వెన్స్ ఉంటుంది అండ్ బాడీలో ప్రతి ఒక్క పార్ట్కి వార్మప్ ఇవ్వాలి కాబట్టి అలా మనకు ఆర్డర్ వైజ్లో వెళ్తుంది అనమాట వార్మప్. సో నేను హెడ్ నుండి స్టార్ట్ చేశాను. హెడ్ రొటేషన్స్ సైడ్ టు సైడ్ స్ట్రెచెస్ అయిన తర్వాత హ్యాండ్స్ రొటేషన్స్, హ్యాండ్ స్ట్రెచెస్, నెక్స్ట్ ఫార్వర్డ్ బెండింగ్, బ్యాక్వర్డ్ బెండింగ్ అలా చేస్తున్నాను. ఇక్కడ నేను 2 to 3 4 కౌంట్స్ అలా చూపిస్తున్నాను, ఎందుకంటే వీడియో లెంతీ అవుతుంది అనేసి. మీరు 8 కౌంట్స్ అప్ 8 కౌంట్స్ డౌన్ అలా చేసుకుంటే 16 కౌంట్స్ వస్తాయి కాబట్టి చాలా బాగుంటుంది. వార్మప్ అనేది 10 to 15 మినిట్స్ వస్తుంది. సో నేను 4 మినిట్స్ లాగ్లో తీస్తున్నాను అనమాట. స్టార్టింగ్లో బెండింగ్స్ అయినా స్ట్రెచెస్ అయినా సరే ఎక్కువ బాడీని స్ట్రెయిన్ చేయకుండా ఎంతవరకు అయితే మనకు వీలవుతుందో అంతవరకు చేస్తే సరిపోతుంది. అండ్ డైలీ ఇంక్రీజ్ చేసుకుంటుంటే ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగా తెలుస్తుంది అనమాట. మన వర్కౌట్ స్టార్ట్ చేసి మనకు అర్థమైపోతుంది అనమాట. మనం చేసే వర్కౌట్ ఏదైనా సరే మన బాడీకి సరిపోతుందా లేదా, కొంచెం వర్క్లోడ్ ఏమన్నా పెంచుకోవాలా అనేసి. సో రెగ్యులర్గా చేస్తుంటే రిజల్ట్ అనేది చాలా బాగా తెలుస్తాయి. ఎవ్రీడే అట్లీస్ట్ 15 to 30 మినిట్స్ వర్కౌట్ చేస్తే, చిన్నగా స్టార్ట్ చేస్తే ఒక 1 month 2 monthsలోనే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఇన్నర్గా హెల్త్ కండిషన్ కానీ ఫిజికల్గా బాడీ కండిషన్ కానీ ఇలాంటివి మనకు అర్థమైపోతూ ఉంటాయి అన్నమాట. చాలా యాక్టివ్గా కూడా ఉంటాం అనమాట. హోల్ డే యాక్టివ్గా ఉండడానికి కూడా ఫిజికల్ వర్కౌట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా రాకుండా మనం చూసుకోవచ్చు అనమాట. డైలీ 15 మినిట్స్, హాఫ్ అన్ అవర్, వీలైతే ఒక 1 hour మనము ఎక్సర్సైజెస్ యోగా చేసుకోగలిగితే, మన బాడీకి మనం ఒక 1 hour టైం స్పెండ్ చేసుకోగలిగితే హాస్పిటల్కి కూడా వెళ్ళాల్సిన పని లేకుండా ప్రతి ఒక్క హెల్త్ ప్రాబ్లమ్కి యోగాతో సొల్యూషన్ చేయొచ్చు అనమాట. మెంటల్గా కూడా స్ట్రెస్, యాంగ్జైటీ, ప్రెషర్ అనేది ఎలాంటిది ఎలా అనిపించదు అనమాట. నిద్ర కూడా చాలా బాగా పడుతుంది అనమాట. స్లీపింగ్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది వర్కౌట్ అనేది. అండ్ ఎవరైనా వర్కౌట్ స్టార్ట్ చేయకపోతే ప్లీజ్ నేను చెప్తున్నాను, ఒకసారి వర్కౌట్ అయితే స్టార్ట్ చేసి చూడండి, ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ నేను చూపించే వర్కౌట్ ఎక్సర్సైజ్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ బాడీ చాలా ఫ్రీగా అవుతుందన్నమాట. ఆల్మోస్ట్ స్వెట్ కూడా వచ్చేస్తుంది బాడీకి, బాగా ఫ్లెక్సిబుల్ అయిపోతుంది, మంచి యాక్టివ్గా అయిపోతుంది అనమాట బాడీ. ఆ తర్వాత మనం ఏవైనా ట్విస్టింగ్ ఆసనాలు కానీ కొంచెం ఎక్కువ హార్డ్గా ఉండే టఫ్గా ఉండే వర్కౌట్స్ కూడా మన బాడీకి చేసుకోవచ్చు అనమాట. ఇలా ఒక 10 to 15 మినిట్స్, అట్లీస్ట్ 10 మినిట్స్ వార్మప్ చేసుకున్న తర్వాత అలా చేసుకోవచ్చు, ఏదైనా ఒక వర్కౌట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ వన్స్ అగైన్ నేను చెప్తున్నాను, యోగా ఎక్సర్సైజెస్ ఎవరైనా స్టార్ట్ చేయకపోతే వర్కింగ్ ఉమెన్స్ కానీ ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ కానీ ఏదైనా సెల్ఫ్గా మన కోసం మనం ఏదైనా ఒకటి చేసుకున్నాము అంటే దాంతో చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఒక 15 to 20 మినిట్స్ యోగా ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని కంపల్సరీ ఫాలో అవ్వండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, ఫాలో అవ్వండి. బై బై గాయ్స్, సీ యూ సూన్.